బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. డిఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తాడేపల్లి ప్యాలెస్ కు కూతవేటు దూరం నుంచే ఛాలెంజ్ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేష్ జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్న గొడ్డలి పార్టీ నేతల్లా బురద చల్లే పారిపోయే రకం కాదు. డిఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం చెప్పేందుకు ఇక్కడే సిద్ధంగా ఉన్నా అని సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించే ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డిఎస్సీ నియామకాలు ఆపలేరని వ్యాఖ్యానించారు. జగన్ ఒక్క డిఎస్సీ అయినా నిర్వహించి ఉంటే హారిజంటల్ వర్టికల్ రిజర్వేషన్లు అర్థమవుతాయని, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కాబట్టి అలాంటివేవి జగన్కు అర్థం కావని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సీని ఆపలేడు రాబోయ్. ఎందుకంటే పారదర్శిగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకుని ఏ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే ఎక్కడి జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేశాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సీ ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. ఎంతమంది డిఎస్పీలు ఆ సామాజిక వర్గం చెందిన వాళ్ళని ప్రమోట్ చేశారు. తిరిగి చూస్తే 4-5% ఉంది. మళ్ళీ ఆ రోజు అబద్ధం చెప్పినట్టే కదా వాళ్ళు. ఇప్పుడు కావాలని ఒక పెయిడ్ బ్యాచ్ పెట్టుకున్నాడు. ఒక రిటైర్డ్ పనికిమాల ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రాష్ట్రానికి ఎలాంటి పని చేయని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరికీ స్పోర్ట్స్ కోటా కింద ఇస్తానన్నారు. ఇప్పుడు మేము బయట పెట్టి ఆ మనిషి ఎక్కడున్నాడు? క్షమాపణ చెప్పాలి కదా, చెప్పమనండి ఇప్పుడని. అంటే అబద్దాలు చెప్పి మా పైన బురద జల్లి పారిపోతున్నారు. నేను ఇక్కడ నుంచి ఉన్నా కరెక్ట్ గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం. రమ్మని చెప్పండి, ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం. వాస్తవాలంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సీ ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తాను.